హాయ్ స్టూడెంట్స్. సో ఇంతకుముందు సెషన్లో ఆల్రెడీ మనం నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్క్ టైప్స్ ఏంటి, ఇంటర్నెట్ అండ్ వాటి యొక్క కనెక్షన్ ప్రొసీజర్ అనేది ఎట్లాగా, ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. సో హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ సెషన్లో మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే బ్రౌజర్స్, అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ గురించి వస్తాం. సో ఇంటర్నెట్ ఇప్పుడు దాకా మనకి ఇంతకుముందు సెషన్ వరకు ఇంటర్నెట్ అనేది ఎట్లా వస్తుంది అనేది చూపించాం ప్రొసీజర్. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకోవడానికి ఇంకేం రిక్వైర్మెంట్స్ కావాలి సాఫ్ట్వేర్ పరంగా అనేది ఒకసారి చూద్దాం. సో చాలా మటుకు ఈ వర్డ్స్ వింటారు కానీ వాటికి మీనింగ్స్, దాని యొక్క యూసేజ్ ఏంటంటే చాలామందికి తెలియదు, కానీ వాడుతూ ఉంటారనమాట. ఇక్కడ మనం వాటిని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ద ఫస్ట్ వన్ ఈజ్ బ్రౌజర్. సో బ్రౌజర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. అంటే బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. దేనికి వాడతారు అంటే మనకు వచ్చిన ఇంటర్నెట్ని యూజ్ చేయడం కానీ లేదా యాక్సెస్ చేయడానికి వాడే సాఫ్ట్వేర్ పేరునే బ్రౌజర్ అంటూ ఉంటాం. ఓకేనా? సో ఇంతకుముందు ఇప్పటి నుంచి ఎవరైనా మనం సింపుల్గా చెప్పాల్సింది, ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ టూల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. రైట్? సో మనం కూడా జనరల్గా మొబైల్లో డేటా ఆన్ చేసినప్పుడు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ కాకుండా నార్మల్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలంటే ఏం చేస్తాం? ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, యూసీ బ్రౌజర్ అనో క్రోమ్ అనో ఏదో ఒకటి యూస్ చేస్తాం. సో దాన్ని ఓపెన్ చేసుకుని నెట్ అనేది యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ డిఫాల్ట్ మనకి మొత్తం ఎక్కువగా సిస్టంలో వాడే బ్రౌజర్స్ 3 రకాలుగా ఎక్కువ వాడుతుంటాం. అంటే ఉన్నాయి ఇంకా టైప్స్, ఎక్కువ తరచుగా మనం వినే బ్రౌజర్స్ ఈ 3: ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని, గూగుల్ క్రోమ్ అని. కానీ ఈ మూడింటిలో కూడా మనకి డిఫాల్ట్ అని ఒకదానికే ఉంది. డిఫాల్ట్ అంటే మీనింగ్ ఆల్రెడీ ఇంతకుముందు బేసిక్స్లో విన్నాం మనం, విచ్ ఈజ్ ప్రీ డిఫైన్డ్, ఇన్బిల్ట్ అని. అంటే ఆపరేటింగ్ సిస్టమ్తో పాటే మనకు అది ఆ బ్రౌజర్ అనేది వచ్చేస్తుంది అనమాట, మనం విడిగా ఇన్స్టాల్ చేసుకోవాలి. మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఇలాంటివి అయితే ఆటోమేటిక్గా మనం థర్డ్ పార్టీ టూల్స్, అవి విడిగా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన నెసిటీ ఉంటుంది. సో మీకు పక్కన అబ్జర్వ్ చేస్తే ఐకాన్స్ కనిపిస్తున్నాయి. బేస్డ్ ఆన్ ద ఐకాన్స్ బట్టి కూడా మనం ఒకసారి గెస్ చేయాల్సిన నెసిటీ వస్తుంది, రిక్వైర్మెంట్. ఓకేనా? సో గూగుల్ క్రోమ్ అనేది ఇట్లా ఉంటుంది మనకి, మల్టీ కలర్డ్ బాల్ లాగా, 4 కలర్స్. ఫైర్ ఫాక్స్ ఒక ఫాక్స్ విత్ ఫైర్ లాగా ఉంటుంది ఆబ్జెక్ట్ అది. అండ్ ఈ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటూ ఉంటుంది. ఓకే, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడిది. నెక్స్ట్ సెర్చ్ ఇంజన్. సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి అంటే ఈ టర్మ్స్, ఇట్ ఈస్ ఎ వెబ్సైట్ విచ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు సెర్చ్ ద ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ గివెన్ కీవర్డ్స్. అంటే ఇంటర్నెట్లో మనం టైప్ చేసిన వర్డ్స్ని కీవర్డ్స్ అంటాం జనరల్గా. అది సెంటెన్స్ కావచ్చు, వర్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ వర్డ్స్ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ వెతికి మనకి ఇచ్చే వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని సెర్చ్ ఇంజన్ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్ మనం కూడా చూడండి, బ్రౌజర్ ఓపెన్ చేయగానే గూగుల్ లేదా యాహూ ఇలాంటివి ఓపెన్ చేస్తుంది. ఎక్కువగా అందరూ వాడేది గూగుల్ వాడుతుంటారు. సో అందుకని మిగతా వాటి గురించి చాలా తక్కువ తెలుస్తుంది వాళ్ళకి. కానీ ఇక్కడ మనకి రకరకాల సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి, గూగుల్ అని, యాహూ, బింగ్, ask.com రకరకాలుగా. సో ఏంటి ఈ సెర్చ్ ఇంజన్ అంటే ఒక వెబ్సైట్ అనమాట. మనం ఏదైనా వర్డ్స్ టైప్ చేసి మహాత్మా గాంధీ అని టైప్ చేశారు, లేదా స్వామి వివేకానంద అని టైప్ చేశారు, ఆటోమేటిక్గా వాటికి రిలేటెడ్ వర్డ్స్, ఆ వర్డ్స్ ఎక్కడెక్కడ వెబ్సైట్స్లో అయితే ఉన్నాయో ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ ఎతికి అది మనకి ఆ వెబ్సైట్స్ని లిస్ట్ చూపిస్తుంది అనమాట. వాటినే సెర్చ్ ఇంజన్స్ అంటారు. రైట్ అండ్ నెక్స్ట్ వర్డ్ ఈజ్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ ఆల్రెడీ ఇందాక అనుకున్నాం మనం, ద వర్డ్స్ ఆర్ ఫ్రేజ్ విచ్ వీ ఎంటర్డ్ ఆర్ టైప్డ్ టు సెర్చ్ ఇన్ఫర్మేషన్ వెతకడానికి మనం ఏవైతే వర్డ్స్ కానీ ఫ్రేజ్, సెంటెన్స్ కానీ టైప్ చేస్తున్నామో వాటిని కీవర్డ్స్ అంటాం. రైట్ అండి? నెక్స్ట్ వన్ ఈజ్ బుక్ మార్క్. మీకు రైట్ సైడ్లో క్లియర్గా మీరు ప్రాక్టీస్ చేసే టైంలో కూడా ఎలా ఉంటుందో స్క్రీన్ షాట్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది మెటీరియల్లో. సో మీరు చేసేటప్పుడు కూడా, ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా పక్కన ఉన్న డిస్క్రిప్షన్ థియరిటికల్ మ్యాటర్ చదివి ఆ తర్వాతనే స్క్రీన్ షాట్ అబ్జర్వ్ చేస్తూ మీరు నెట్లో ప్రాక్టీస్ చేయాలి, సిస్టంలో కూడా. రైట్ అండి? సో బుక్ మార్క్ అంటే చూడండి, ఏ లింక్ టు ఏ వెబ్సైట్ అడ్రస్ సేవ్డ్ ఎలక్ట్రానికలీ ఇన్ ఏ బ్రౌజర్ టు ఫెసిలిటేట్ క్విక్ అండ్ ఈజీ యాక్సెస్ టు దట్ వెబ్ పేజ్. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కూడా రియల్ టైంలో మనకి కొన్ని డైరీస్కి ఒక రిబ్బన్ లాగా వస్తుంది, కలర్డ్ రిబ్బన్ లాగా వస్తుంది. ఎగ్జాంపుల్, డివోషనల్ బుక్స్ కూడా చూస్తుంటాం, బైబుల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ, లేదంటే ఏమన్నా ఎస్బీఐ కానీ, ఎల్ఐసి డైరీస్కి మధ్యలో ఒక రిబ్బన్ లాగా ఇస్తాడు. సో ఆ రిబ్బన్ ఏంటి అంటే లాస్ట్ యాక్సెసింగ్ ఎంతవరకు, అంటే ఇంతకుముందు ఎంతవరకు మనం యాక్సెస్ చేసాము, లేదంటే ఫాస్ట్గా ఆ పేజీకి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తుంటాం. మన మొబైల్లో కూడా చూడండి,
కొన్నిసార్లు మనకు నచ్చిన సాంగ్స్ అన్నీ కూడా అన్ని సినిమాలో అన్ని పాటలు వినం, మనకు నచ్చిన పాటలు మాత్రమే సపరేట్గా ఒక ప్లేలిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, వాటిని ఫేవరెట్స్ అంటూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పైన అడ్రస్ టైప్ చేస్తారు కదా, మీకు కావాల్సిన వెబ్సైట్ అడ్రస్ టైప్ చేసిన తర్వాత దాన్ని మనం బుక్ మార్క్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఆ వెబ్సైట్ కావాలన్నప్పుడు మళ్ళీ అదంతా ఇన్ఫర్మేషన్ ఎత్తుక్కోగలం. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేశారు, గూగుల్ ఓపెన్ చేసి సంథింగ్ ఏదో ఒక వెబ్సైట్ ఎతుకుతూ ఏదో ఒక టాపిక్ మీద సెర్చ్ చేసుకుంటూ ఒక 1.5 hour తర్వాత చాలా వెబ్సైట్స్ మారుకుంటూ వచ్చారు. అట్ లాస్ట్ ఒక మంచి వెబ్సైట్కి వచ్చారు, ఓపెన్ అయింది. దాంట్లో కంటెంట్ కానీ ఇన్ఫర్మేషన్ అంతా చాలా బాగుంది. సో ఫ్యూచర్లో మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది అనిపించింది. దానికి ఆ 1.5 hour మనం ఎలా స్పెండ్ చేసాము, ఏ వెబ్సైట్స్ క్లిక్ చేసుకుని వస్తే మనం అక్కడ దాకా వచ్చామనేది మనకు గుర్తుండదు, అవునా? సో మళ్ళీ ఆ వెబ్సైట్ మనకి దొరుకుతుందన్న గ్యారంటీ కూడా చెప్పలేము. సో అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ పైన మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని రైట్ సైడ్ మీకు ఒక స్టార్ సింబల్లా కనిపిస్తుంది. ఇది బేస్డ్ ఆన్ ద బ్రౌజర్ బట్టి మారుతుంది. మీరు చూసే స్క్రీన్ షాట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ది. సో గూగుల్ క్రోమ్ అయితే కనుక రైట్ సైడ్ స్టార్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది బుక్ మార్క్ అవుతుంది. సో బుక్ మార్క్ చేయడం వల్ల ఏంటి మీనింగ్ అంటే ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ని బ్రౌజర్ని గుర్తుపెట్టుకోమని చెప్పడం అన్నమాట. ఎప్పుడైతే మీరు స్టార్ సింబల్ క్లిక్ చేశారో ఏమవుతుంది చూడండి, ఇక్కడ నేమ్ అని అడుగుతుంది. నేమ్ అంటే మనకి ఆ వెబ్సైట్ ఏ పేరుతో గుర్తుండాలనుకుంటున్నారనేది మన ఓన్ ఇష్టం, మనం నచ్చిన పేరు మనం పెట్టుకోవచ్చు. ఆ వెబ్సైట్ అడ్రస్ అది గుర్తుపెట్టుకుంటుంది ఎలాగో, దానికి నిక్ నేమ్ లాగా మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఓకేనా? బేస్డ్ ఆన్ ద బ్రౌజర్ బట్టి మారుతూ ఉంటుంది ఆప్షన్ అనేది. ఇచ్చేసిన తర్వాత డన్ అంటాం, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇక్కడ మీకు కింద కూడా ఫోల్డర్ దగ్గర బుక్ మార్క్స్ బార్ అనే ఉండాలి, రైట్? బుక్ మార్క్స్ని కొన్నిసార్లు మనం ఫేవరెట్స్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ యూఆర్ఎల్, యూనివర్సల్ లేదా యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటూ ఉంటారు. సో ఏంటి ఈ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే మనం ఏదైతే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసామో ఆ వెబ్సైట్కి ఉంటే మొత్తం కంప్లీట్ అడ్రస్నే యూఆర్ఎల్ అంటూ ఉంటారు. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి మనకు. సో స్టార్టింగ్లో హెచ్టిటిపి అని ఉంటుంది, కొన్నిటికి హెచ్టిటిపిఎస్ అని కొన్నిటికి ఉంటుంది, సెక్యూర్డ్ వెబ్సైట్స్ అయితే, అండ్ www డాట్ ఉంటుంది, గూగుల్, ఇలా రకరకాల ఆప్షన్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. దీని మొత్తాన్ని కలిపి మనం ఏం చెప్తాము అంటే యూఆర్ఎల్ అంటూ ఉంటాం, రైట్ అండి? సో యూఆర్ఎల్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ అండ్ వెబ్సైట్ యొక్క అడ్రస్ని కూడా యూఆర్ఎల్ అని చెప్పొచ్చు మనం. రెండు ఒకటే, వెబ్సైట్ అడ్రస్ అన్నా ఒకటే, యూఆర్ఎల్ అన్నా కూడా మనకు ఒకటే. నెక్స్ట్ వన్ ఈజ్ వెబ్ పేజెస్. సో వెబ్ పేజ్ అంటే ఏంటి అంటే మనం ఇంటర్నెట్లో బ్రౌజర్ ద్వారా చూసే ప్రతి ఒక్క పేజ్ని వెబ్ పేజ్ అని చెప్తూ ఉండొచ్చు. సో వెబ్ పేజ్ అనే దాంట్లో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, పిక్చర్స్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, ఆడియో ఉండొచ్చు, టెక్స్ట్ మ్యాటర్ ఉండొచ్చు, అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ మనం స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్సైట్. సో వెబ్సైట్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆఫ్ సేమ్ ఆర్గనైజేషన్ ఆర్ సేమ్ కంపెనీ. సో అంటే ఒకే ఆర్గనైజేషన్ లేదా ఒకే కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ వెబ్ పేజెస్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఒక వెబ్సైట్ అంటాం. ఎగ్జాంపుల్, నేను ఆన్లైన్ బ్రౌజర్లో wipro.com అని ఓపెన్ చేశాను. సో విప్రో వెబ్సైట్ ఓపెన్ అయింది నాకు, ఓకే? జస్ట్ ఇమాజిన్. ఓపెన్ అయిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే విప్రో వెబ్సైట్లోనే ఇంకొక పైన లింక్స్ ఉన్నాయి మనకు, జనరల్గా వేరే లింక్స్ కనిపిస్తుంటాయి. సో వాటిలో మనం కెరియర్స్ అనో, కాంటాక్ట్ అస్ అనో, అబౌట్ అస్ అనో క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినప్పుడు నేను విప్రో సైట్లోంచి వేరే పేజ్కి వెళ్తున్నా తప్ప విప్రో కంపెనీ నుంచి, ఆ వెబ్సైట్ నుంచి బయటికి రావట్లేదు. సో మనం క్లిక్ చేసిన వెబ్ పేజ్ కూడా ఆ వెబ్సైట్ ఆ కంపెనీకి సంబంధించింది. సో అలాంటి కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆఫ్ సేమ్ కంపెనీ ఆర్ సేమ్ ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ ఎ వెబ్సైట్, ఓకే? నెక్స్ట్ బ్లాగ్. సో బ్లాగ్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి ఇక్కడ ఇదివరకు రోజుల్లో ఉండే బ్లాగ్స్ ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి మనకు. సో బ్లాగ్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ని బ్లాగ్స్ అంటూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్, మనమే ఒక 4-5 ఫ్రెండ్స్, కొంతమంది మెంబర్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళకి బాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇంటర్నెట్లో ఒక ఫ్రీగా ఒక వెబ్ పేజ్లో క్రియేట్ చేసి పోస్ట్ చేశారనుకోండి, దట్ ఈస్ వీ కెన్ కాల్ యాజ్ ఏ బ్లాగ్స్. అంటే ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్ అనమాట, ఫ్రీగా క్రియేట్ చేస్తుంటారు. ఇదివరకు రోజుల్లో వాటిని MABs అనేవాళ్ళు, మల్టీ ఆథర్ బ్లాగ్స్ అని కూడా చెప్పేవాళ్ళు. ఈ బ్లాగ్స్లో కంటెంట్ అనేది ఎప్పుడు కూడా క్రొనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది. క్రొనలాజికల్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. సో ఫేస్బుక్లో మీరు ఏదైనా పోస్ట్ చేశారనుకోండి, రీసెంట్గా పోస్ట్ చేసింది పైన కనిపిస్తుంటుంది మనకు, అవునా? సో దాన్నే క్రొనలాజికల్ ఆర్డర్ అంటూ ఉంటాం. ఏదైతే రీసెంట్ పోస్ట్ పైన కనిపిస్తుందో దాన్ని యాక్చువల్గా అయితే మనకి ఏం కావాలి, రీసెంట్గా పోస్ట్ లాస్ట్లోకి వెళ్తుండాలి.
కానీ క్రొనలాజికల్ ఆర్డర్ అనేది మంచి కాన్సెప్ట్. రీసెంట్లీ పోస్టెడ్ అప్డేటెడ్ కంటెంట్ అంతా పైన వస్తూ ఉంటుంది మనం. ఓకేనండి, వాటిని బ్లాగ్స్ అంటూ ఉంటాం.